12 మెట్ల కిన్నెరని భుజాన వేసుకొని ఊరూరు తిరుక్కుంటా పాతపల్లె శుద్ధులను చెప్పేటోడు మన మొగలయ్య తాత. అట్లా తాత కష్టాన్ని యాది పెట్టుకొని దేశంలోనే పెద్ద అవార్డు పద్మశ్రీ అవార్డు ఇచ్చిర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు. అది అట్లుంచుర్రు కానీ ఇప్పుడు మరి ఏం పని పడి పోయిండో ఏమో కానీ మన సర్కార్ వాళ్ళని కలిసి వస్తానని పోయి బట్టి సార్ను కలిసి ముచ్చట్లు పెట్టిండట. మరి ఏం మాట్లాడిండు ఏందో అరుచుకొని వద్దాం పారి. పాత అనపకాయ బుర్రలను తెచ్చి మెట్ల కిన్నెల 12 మెట్ల కిన్నెల భుజాన పెట్టుకొని రాగాలు తీసేటి మొగిలయ్య తాతకు సెంటర్ సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ముచ్చట అందరికీ ఎలుకున్నదే కదా. ఇక అట్ట తాతకు అవార్డు వచ్చిందని అప్పట్లో సర్కారోళ్ళు సన్మానాలు కూడా చేసిర్రు. ఇక గా ముచ్చట అట్టుంటే గీ నడమ తెలంగాణలో షెయి పార్టీలు అధికారంలోకి వచ్చినాక పద్మ అవార్డులు వచ్చిన వాళ్లకు నెల 25,000 దాకా పెన్షన్ ఇస్తామని చెప్పిర్రు. గా పెన్షన్ నాకు కూడా 2 సార్లు అని అడిగేతందుకు మొగిలయ్య తాత ప్రగతి భవనంకు పోయి ఉప ముఖ్యమంత్రి బట్టి సార్లు కలిసిండు. అంతే నానే తాత, ఇంకేమన్నా పని మీద పోయినవా? సార్ కలుపుకోండి దళిద్ర ముగ్గులయ్య అయిపోతుంది, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు పెద్ద పింఛన్ వస్తుంది సార్ చెప్పిండు, ముఖ్యమంత్రి సార్ చెప్పిండు, మన ఉప ముఖ్యమంత్రి సార్ కూడా చెప్పిండు అని చెప్పిండు. అందుకు వచ్చి కలిసిన నేను నా పిల్లగానికి నాకింత సాయం చేయాలి. అది ఇన్నరా? ఏం పని లేదు, గీ ఒక్క పని మీదనే పోయినా. నా కష్టానికి సెంటర్ సర్కారోళ్ళు అవార్డు ఇచ్చిర్రు, మీరు నెలకింత పెన్షన్ ఇచ్చి ఆసరా గారి అని ఏడుకున్నాడు. అయితేనే ఓ పాట కూడా వినిపించిండు బట్టి సార్కు. తాత గొంతెత్తి రాగం తీస్తుంటే బట్టి సారు తాత రాగానికి కట్టె దర్శకపోయి అయితేనే నిలబడ్డాడు. తాత పాట బావుడు అయిపోగానే దగ్గరికి తీసుకొని, ఏం కాతి నువ్వు మాకు అందరికి యాదుకున్నావు, నీది నీకొస్తది, నువ్వేం చిన్నతనం కాకు అని బట్టి సారు అవునుకొని చెప్పిండట. ఇక అట్ట అనగానే మరి మొగిలయ్య తాతకు ఏమనిపించిందో ఏమో, కంట నీరు తీసుకొని దుక్కటిల్లిండు. మరి చూడాలే తాత గోరినట్టు సర్కారోళ్ళు తాతకు ఎప్పటి సందిగా ఇత్తనన్న 25,000 పెన్షన్ ఇస్తారు అనేదిగా.